విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనము 7వ తరగతిలోని 5వ పాఠం ఇమాందారీ కా ఫల్ పాఠంలోని లిఖియే అభ్యాసముల గురించి చర్చించుకుందాం. ఇందులో ఆ మరియు ఆ యొక్క ప్రశ్న జవాబులను పీడిఎఫ్లో నేను పెట్టడం జరుగుతుంది, గమనించండి. మరియు ఈ ఉచిత్ శబ్దం సే ఖాళీ జగహ్ భరియే. ఉచిత్ శబ్దం అంటే సరైనటువంటి పదము, సరైనటువంటి పదముతో ఖాళీ స్థలము భరియే అంటే పూరించండి. 1వ వాక్యం, వహ్ డాష్ మే లకడియా కాట్తా థా. అతను డాష్లో లకడియా కట్టెలు కోస్తూ ఉన్నాడు. 2 పదాలు జంగల్, మైదాన్. ఇందులో సరి అయిన పదము జంగల్. 2వది, నదీ మే డాష్ జా గిరి. నదిలో డాష్ పడినది, గిరి అంటే పడినది. కుల్హాడి, లకడి, గొడ్డలి మరియు కట్టె. ఏది సరైన పదము? కుల్హాడి. నెక్స్ట్ 3వ వాక్యం, నదీకి దేవి డాష్ ఆయి. నది దేవత డాష్ వచ్చెను. అందర్, బాహర్. అందర్ అంటే లోపల, బాహర్ అంటే బయట. నది దేవత బాహర్ ఆన్సర్ ఇదానికి, బాహర్ ఆయి. 4వ వాక్యం, దేవీనే ఉస్కో డాష్ కుల్హాడియా దేది. దేవి అతనికి డాష్ గొడ్డలను ఇచ్చినది. ఏక్, తీనో, 1 లేదా 3 తీనో ఆన్సర్. 5వ వాక్యం, ఈమాందారీ కా ఫల్ డాష్ హోతా హై. నిజాయితీ యొక్క ఫలము డాష్గా ఉంటుంది. మీఠా, కడువా, తీయగా, చేదుగా. మీఠా తీయగా ఉంటుంది. ఈమాందారీ కా ఫల్ మీఠా హోతా హై. తర్వాత ఈ సంకేతం కే ఆధార్ పర్ శబ్ద లిఖియే. ఇచ్చినటువంటి సూచన ఆధారంగా పదములు రాయండి. మా ఈ అక్షరముతో మిగిలిన 5 అక్షరాలు ఉన్నాయి, వాటిని కలిపి జతపరిచి మనము రాయవలసి ఉంటుంది. షా, మా ఉదాహరణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, షామ్. అలాగే ఆ, మా, ఆమ్. తర్వాత కా, దీర్ఘ మా, కామ్. తర్వాత ధా, మా, ధామ్. నా, మా, నామ్. ఈ విధంగా ఇక్కడ పదాలు రాసుకోవాలి. ఊ, వర్ణ విచ్ఛేద్ కీజియే. వర్ణ అంటే అక్షరమును విడగొట్టి రాయండి, విచ్ఛేద్. 1 జంగల్, ఉదాహరణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జ ప్లస్ ఆ, జ ప్లస్ అమ్, గ ప్లస్ ఆ, ల్ ప్లస్ ఆ. అట్లే 2వ వాక్యం, కుల్హాడి పదమును విడగొట్టి రాయాలి. క ప్లస్ ఉ, ల ప్లస్ హ ప్లస్ ఆ ప్లస్ డ ప్లస్ ఈ. 3వది ఆధార్, ఆ ప్లస్ ధ ప్లస్ ఆ ప్లస్ ఆర్, రా ప్లస్ ఆ. 4వ పదం ప్రణామ్, ప ప్లస్ రా ప్లస్ అణ ప్లస్ ఆ ప్లస్ మ ప్లస్ ఆ, ప్రణామ్. 5వ పదం కహానీ, క ప్లస్ ఆ ప్లస్ హ ప్లస్ ఆ ప్లస్ న ప్లస్ ఈ, కహానీ. ఇక్కడ హల్ చిహ్నము మనము ఉంచడం వలన ఆ అక్షరంను సగమే పలకవలెను అని అర్థం. తర్వాత అభ్యాసం, భాషాంశ్. आ, अंत्याक्षरी दिए विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. అంత్యాక్షరి విధిలో ఇచ్చినటువంటి పదమును ఉపయోగించి మిగిలిన 4 పదాలను రాయండి. ఉదాహరణ, లకడహారా, రా ఇచ్చడం జరిగింది, రాతో రామ్. మాతో మగర్, మళ్ళా రాతో రమేష్. షాతో
శరత్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి జంగల్, లా అక్షరంతో లకడహారా. దీంట్లో చివరి అక్షరం రా, రాజా. చివరి అక్షరం జా, జామూన్. చివరి అక్షరం నా, నది. రెండవ పదం నది. దీనిలో నదిలో చివరి అక్షరం ద, దేవత. చివరి అక్షరం త, తాలాబ్. చివరి అక్షరం బ, బహుత్. చివరి అక్షరం త, తన్. ఈ విధంగా మనము చివరి అక్షరంతో అంత్యాక్షరి పదాలను రాస్తూ ఉండాలి. మూడవ దేవి. చివరి అక్షరం వా, వన్. నా, నామ్. మా, మన్. నా, నారా. నెక్స్ట్ నాలుగవది సోనా. సోనా పదంలో చివరి అక్షరం నా, నీతి. తా, తుమ్. మా, మధుర్. రా, రజత్. ఐదవ పదం ఏక్. కా చివరి అక్షరం కాతో కుల్హాడి. డా, డాతో డండా. మరలా డాతోని పదం డాలి. లాతో పదం లకడి. ఈ విధంగా మనము చివర వచ్చేటటువంటి అక్షరంతో అంత్యాక్షరి పదాలను తయారు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అభ్యాసం చూడండి. ఆ పర్యాయవాచి శబ్దు లిఖియే. పర్యాయ పదములు రాయండి. ఒకటి జల్, పానీ, నీర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండవ పదం జంగల్. వన్, కానన్. దీని పర్యాయ పదాలు వన్, కానన్. మూడవది లకడి. లకడి పదముకు పర్యాయ పదము డండా, కాట్. ఈ పదాలు పర్యాయ పదములు. నాలుగవది మీఠా. పర్యాయ పదము మధుర్, రసీలా. ఐదవది ఖుష్, ఆనంద్, సంతోష్. ఈ విలోమ శబ్द लिखिए. విలోమ పదము అనగా వ్యతిరేక పదము రాయండి. ఒకటి బాహర్ ఇంటూ అందర్. రెండవ పదం ఆనా ఇంటూ జానా. ఆనా అంటే రావడము ఇంటూ జానా పోవడము. మూడవ పదం గిర్నా అంటే పడుట ఇంటూ ఉఠునా లేయడము. నాలుగవది ఈమాన్ నిజాయితీ. బే ఈమాన్ నిజాయితీ లేకపోవుట, విశ్వాసము లేకపోవుట అని అర్థం. ఐదవ పదం అపనా ఇంటూ పరాయా. అపన అంటే తన, సెల్. పరాయా అంటే ఇతరుల. తర్వాత సృజనాత్మకత. ఆ చిత్తు